ముఖ్యంగా గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులను నేను కోరుతా ఉన్నా, మీ మీద ఒత్తిడి ఉంటది, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఎమ్మెల్యే అంటాడు, ఏమంటాడు, నేను మీకు ఇందిరా మిన్లు ఇయ్యా, నేను మీ గ్రామ పంచాయతీలకు పైసలు ఇయ్యా అని బెదిరించే కార్యక్రమాలు ఇదివరకు చేసినారు, ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే, గౌరవ సర్పంచులు, మీకు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎవరి అబ్బసొత్తో ఎవరి అత్త సొమ్మో కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు వాళ్ళందరూ పైన ఉంటారు. రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటది. దాని కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం జిల్లా పరిషత్ రూపంలో ఉంటది. కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీలు, మండలాలు ఉంటాయి. ఇక గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారు కూడా గంతే. రాజ్యాంగంలో స్పష్టంగా ఎవల నిధులేంది, ఎవల విధులు ఏంది, నిధులు అదే విధంగా విధులు అంటే పని ఏంది స్పష్టంగా అంబేద్కర్ గారు రాసింది. అలా స్పష్టంగా ఉన్నది, రూపాయి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పంచాయతీలకు విడుదల చేస్తే, స్థానిక ప్రభుత్వాలకు విడుదల చేస్తే, ఢిల్లీలో రూపాయి విడుదలైతే స్ట్రైట్ గా 85 పైసలు గ్రామ పంచాయతీ అకౌంట్లకు వస్తాయి స్ట్రైట్ గా. అలా ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మీ ఎమ్మెల్యే, ఏ గొట్టం గాడు కూడా అడ్డం పెట్టే శక్తి వాళ్ళకి లేదు.